మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మా కార్యకర్తలే కదా, నేను రావచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, రిబ్బన్ కత్తిరియచ్చు. దీని వెనుక కష్టం మా తీగులు గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలది, మా మాజీ సర్పంచ్లది, మా మాజీ ఎంపీటీసీలది, మా వార్డు మెంబర్లది, మా గ్రామ శాఖ అధ్యక్షులది. చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమం చేశారు. చాలా రోజులు వాయిదా పడ్డా కూడా ఇవాళ మాత్రం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకేదైనా దీంట్లో ఫర్నిచర్ కానీ ఏదైనా అవసరం ఉంటే నేను తప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి. గ్రానైట్ కావాలంటుండే మా ప్రతాపన్న, గ్రానైట్ పంపిస్తా. దీనికి అవసరమైన ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో పంపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తూ, మరోసారి మా కార్యకర్తలకు, మా నాయకులకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేశారు. జై తెలంగాణ. మన గౌరవనీయులు, నిస్వార్థపరుడు, ప్రజా సేవకుడు బాలరెడ్డి అన్నగారికి గౌరవనీయులు పెద్దలు తన్నీరు హరీష్ అన్న గారు మనస్ఫూర్తిగా సన్మానిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి బాలరెడ్డి అన్న గారి ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి హరీష్ అన్న.